ప్రైజ్ ది లార్డ్. అందరికీ బాగున్నారా అండి? ప్రతిరోజు వాక్యాలు వింటున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారని, మీరు దీవించబడుతున్నారని, వాక్యంలోనూ ప్రార్థనలోనూ ఎదుగుతున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ మాట దుఃఖపడువారు అనేసరికి దుఃఖపడని వారు ఎవరున్నారండి ఈ లోకంలో? నిజంగా మనం ఆలోచిస్తే చిన్నపిల్లలకి దుఃఖమే, పెద్దవారికి దుఃఖమే, చనిపోయేవారికి దుఃఖమే, అందరికీ కూడా దుఃఖం ఉంది. అందరూ దుఃఖపడుతున్నారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ దుఃఖం ఉంటే ధన్యత ఏంటండి అని సందేహం వస్తుంది కదా. ఏడుస్తున్న వారిని చూసి నువ్వు చాలా ధన్యుడివి అంటే ఎట్లుంటుంది చెప్పండి? అది కొంచెం వెటకారంగా అనిపిస్తుంది కదా. కానీ అర్థం ఏమిటంటే దేవుని దగ్గర మనం ఎప్పుడైతే దుఃఖపడుతుంటామో, మనకున్న బాధలను బట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంటామో, మన ప్రార్థనలు ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటామో, ప్రభువా నా దుఃఖం ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కన్నీరిదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా భర్త పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి అని ఎప్పుడైతే మనం దుఃఖమంతా కూడా యేసయ్య పాదాల దగ్గర మోకరించి ప్రార్థన ద్వారా మనం చెప్పుకుంటామో, మన దుఃఖమును ఆయన తీసివేసి మనల్ని ఆయన కార్యముల ద్వారా ఓదారుస్తారు. ఎలా ఓదార్చబడతారు అంటే, ఆయన చేసే కార్యాలను బట్టి మనకి ఓదార్పు వస్తుంది. మనుషులు మాటలను బట్టి ఓదార్చచ్చు, కానీ దేవుడు మాటలు బట్టి కాక తన క్రియల ద్వారా దేవుడు మనల్ని ఓదారుస్తారు. మనుషులు చాలాసార్లు ఎన్ని చెప్పినా మనకి ఆదరణ కలగదు కదండి. ఆదరణ దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. ఓదార్పు దేవుని దగ్గర మాత్రమే మనం పొందుకోగలం. ఆయన దగ్గరే మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయండి. అందుకని ఇప్పుడు మెసేజ్ వింటున్న మీలో మీరు అనొచ్చు, ఎన్నో బాధలు ఉన్నాయండి, ఎంతో దుఃఖపడుతున్నాం, మా హృదయం అంతా కన్నీరు ఏడుపే దుఃఖమే ఉందనుకుంటున్నారు కదా. దేవుడు మిమ్మల్ని ఓదార్చును గాక. దేవుడు మీ దుఃఖమును తీసివేయును గాక. మీ దుఃఖమును దేవుడు సంతోషముగా మార్చును గాక. దేవుడు మిమ్మల్ని బలముగా ఆయన సన్నిధితో ఆవరించి మిమ్మల్ని ఓదార్చును గాక. బాధపడకండి. మీకు ఏదైనా దుఃఖం ఉంటే, మీకు ఏదైనా బాధ ఉంటే, ప్రార్థించుకోలేని పరిస్థితులలో ఉంటే మాకు ఫోన్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ దుఃఖములు దేవుడు తీసివేస్తారు. తప్పకుండా మీ దుఃఖ దినములు సమాప్తములు దేవుడు చేస్తాడు తప్పకుండా. కనుక నమ్మండి, విశ్వసించండి. ఈ దుఃఖము ఇంకా ఇలానే ఉండదు లైఫ్ అంతా కూడా. దేవుడు మీ దుఃఖమును తీసివేస్తారు, ఆయన ఓదారుస్తారు, ధైర్యపరిచే దేవుడు. కనుక వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోనండి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోనండి. మీ దుఃఖమును దేవుడు సంతోషముగా మార్చి మిమ్మల్ని ఓదార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.